ఓకే. నమస్తే. నా పేరు కళ్యాణ్ తెనటి. కిడ్స్ కి గోల్ అండ్ టార్గెట్ లేకపోతే లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఇది గమనించండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే కిడ్స్ పొద్దునే అలారం పెట్టుకుని లేచేసి, స్నానం చేసేసి, దేవుడి దగ్గర దీపం పెట్టుకుని, అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టి, టిఫిన్ చేసి తినేసి, బ్యాగ్ వేసేసుకుని స్కూల్కి వెళ్ళిపోయి, అల్లరి చేయకుండా ఫోకస్డ్ గా క్లాస్ అటెండ్ అయ్యి, ఇంటికి రాగానే షూస్ షెల్ఫ్ లో పెట్టి, ఇంట్లో రాగానే బ్యాగ్ పేస్ట్ లో పెట్టి, ఫ్రెష్ అయిపోయి, డ్రెస్ చేంజ్ చేసుకుని, స్నాక్ తినేసి, ట్యూషన్ హోంవర్క్ అటెండ్ అయిపోయి, బాగా చదువుకుని, కరెక్ట్ టైంకి తినేసి టైంకి పడుకుంటే దీనికంటే అదృష్టం ఎక్కడైనా ఉంటుందా? ఇదన్నీ నిజంగా వాళ్ళు సొంతంగా చేయగలుగుతారా? తప్పకుండా చేస్తారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఒక 5 మేజర్ కీ పాయింట్స్ చెప్తున్నాను. ఇది నోట్ డౌన్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ కూడా. ఫస్ట్, వాళ్ళకి ఆప్షన్స్ ఉండకూడదు. వాళ్ళు ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే అనే ఆప్షన్స్ ఉండకుండా ఉంటే చాలా క్లారిటీ ఉంటుంది. అంటే మనం ఫోర్స్ఫుల్ గా చెప్పకుండా వాళ్ళ మైండ్ లోపల ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేకుండా చేస్తే ఇది చేసేస్తారు. కిడ్స్ కి ఎంత ఫోర్స్ చేస్తే వాళ్ళంత రెబల్ అవుతారు. కిడ్స్ కి ఫోర్స్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు పొద్దున్న లేవాలి, పొద్దున్న లేస్తే నిజంగా బెనిఫిట్స్ ఏంటి, నీకు ఈ బెనిఫిట్స్ కావాలా వద్దా, నువ్వు పొద్దున్న లేచి చదువుకుంటే పొద్దున్న ఫ్రెష్ అయితే నీకు ఫస్ట్ 2 hours నీకు ఫ్రెష్ గా 2 hours ఉంటాయి. అందరు పడుకుంటారు, నువ్వు లేస్తున్నావు కాబట్టి ఈ స్పెసిఫిక్ 2 hours నీ కోసం చాలా వాల్యూడ్ ఉంటుంది అని చెప్పొచ్చు. సెకండ్ కీ పాయింట్, వాళ్ళని క్వశ్చన్ వేయండి. అవునా, ఎందుకు చేయ హోంవర్క్, ఓ అంటే సిన్సియర్గా అడగండి. అంతే తప్ప థ్రెట్ చేస్తూ అడగదు. ఎందుకు చేయవు నువ్వు అనే టోన్ కాకుండా సిన్సియర్గా అడగండి. అవునా, ఎందుకు, ఆడుకోవాలందా, ఎంతసేపు ఆడుకుంటావు, దానివల్ల ఏమొస్తుంది, ఇది అన్ని క్వశ్చన్స్ అడగండి. మీరు క్వశ్చన్ మోడ్ ఉండగానే వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి ఎగ్జాస్ట్ అయిపోతుంటారు. వాళ్ళు అండర్స్టాండింగ్ మోడ్ లో షిఫ్ట్ అయిపోతుంటారు. అప్పుడు వాళ్ళు బెటర్ గా థింక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గోల్ ఫిక్స్ లేకపోతే లేజినెస్ బాగా ఉంటుంది. అంటే క్లాస్ టెస్ట్, స్కూల్ టెస్ట్, ఇంట్లో టెస్ట్, గ్రామర్ టెస్ట్, స్పెల్లింగ్ టెస్ట్, హ్యాండ్ రైటింగ్, ఇంటికి రాగానే ఏంటుంటుందనే ప్యాటర్న్ ఫిక్స్ అవ్వాలి. హెపజాడ్ గా అలా వేగ్ గా ఉంటే థింగ్స్ విల్ నాట్ వర్క్. కిడ్స్ కి చెప్పగానే వెంటనే చేయరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది బోరింగ్ గా ఉంటుంది. చదువు అనేది బోరింగ్ గా కనిపిస్తుంది. దాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయాలంటే అదర్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ చేయండి. హ్యాండ్ రైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, క్రాఫ్ట్ కానీ, రంగోలీ కానీ, అలా యాక్టివిటీస్ ఏమున్నా సరే ఇన్వాల్వ్ చేయండి డైలీ లైఫ్ లో. వాళ్ళు చదువుకోవడం ఒక్కటే కాకుండా ఒక 1/2 hour బ్రేక్ ఫర్ డ్రాయింగ్, రైట్ నీట్ హ్యాండ్ రైటింగ్, ఒక పారాగ్రాఫ్ రాయించండి, ఒక ప్రావర్బ్ రాయించండి, అలా ప్లస్ అవుతుంది. అప్పుడు మైండ్ లోపల ఈ యాక్టివిటీస్ అన్నిటికీ హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్ సపరేట్ కాకుండా ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఫ్యామిలీ అని ఫీల్ అవుతూ మైండ్ విల్ ఆల్సో యాక్టివేట్. అది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. మైండ్ కి రివార్డ్ మెకానిజం ఉంటుంది. అంటే సక్సెస్ సాధిస్తే ఆ యాక్టివిటీస్ మళ్ళీ చేస్తుంది. అందుకే ఈ అదర్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నెంబర్ 1 వస్తున్నారు, మార్క్స్ బాగా వస్తున్నాయంటే టెన్షన్ ఉండదు. కానీ అందరూ ఆ కేటగిరీ ఉండరు కదా. సో వాళ్ళకి సక్సెస్ ఫస్ట్ రుచి చూడాలి, అప్రిసియేషన్ రుచి చూడాలి. అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ మ్యాండేట్ చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, ప్రిపేర్ అవ్వాలి, హార్డ్ వర్డ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి యాక్టివిటీస్ కూడా వాళ్ళకి డిఫాల్ట్ గా కామన్ అనిపించి వాళ్ళు చేస్తారు. కిడ్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఎలా నేర్పించాలో ఆలోచించండి. అంతే తప్ప వాళ్ళు ఎందుకు నేర్చుకోవట్లేదు అని బాధపడదు.